మహోన్నత భారతదేశానికి యుగ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదికపైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తల వంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. As we dedicate this airport to the people, one thought comes to my mind: అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, your vision of Viksit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది.
ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు వేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం, మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే, దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన
ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నారు. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవాంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు. అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి. గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్,